హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు హోఓపనోపోనో బాడీ హీలింగ్ మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. ఈ ధ్యానం ఒక ఏన్షియంట్ హవాయియన్ టెక్నిక్. ఈ టెక్నిక్లో 4 హీలింగ్ వర్డ్స్ని ఉపయోగించి మన యొక్క శరీరాన్ని స్వస్థత పరుచుకుంటాము. 4 హీలింగ్ వర్డ్స్ ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ధ్యానాన్ని ఏ విధంగా చేయాలో నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. మరి ఈ ధ్యానాన్ని ఇప్పుడే ప్రారంభించుకుందాం. మరి మీరు కనుక ధ్యానంలో పాల్గొనదలుచుకుంటే ఒక కంఫర్టబుల్ ప్లేస్ని చూసుకొని ఎవరు అంతరాయం కలిగించకుండా ఒక 10 నిమిషాలు మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. మీ శరీరాన్ని వీలైనంత రిలాక్స్డ్గా ఉంచాలి. వెన్నెముకని సాధ్యమైనంత నిటారుగా ఉంచుతూనే శరీరాన్ని కంఫర్టబుల్గా స్థిర సుఖాసనంలో ఉంచాలి. 2 అరచేతులని మీ యొక్క హృదయ స్థానంపై పెట్టి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోండి. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాం. 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస లోపలికి వెళ్తూ బయటికి వస్తూ ఉన్న దాన్ని గమనిద్దాం. శ్వాస 2 ముక్కు రంధ్రాల నుంచి లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ శ్వాస యొక్క చల్లదనాన్ని, బయటికి వస్తూ ఉన్నప్పుడు ఆ శ్వాస యొక్క వెచ్చదనాన్ని గమనించండి. మన యొక్క పూర్తి ధ్యాసను కేవలం సహజంగా జరుగుతున్న శ్వాసపై మాత్రమే కేంద్రీకరిద్దాం. శ్వాస లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు శ్వాసతో పాటుగా లోపలికి ప్రయాణం చేద్దాం. శ్వాసతో పాటు లోపలికి వెళ్తూ ఆ శ్వాస మన శరీరం అంతా నింపుతూ ఉన్నదాన్ని గమనిద్దాం. శ్వాస మన కాలి పాదాల కొనల వరకు చేరుతూ తిరిగి బయటికి వస్తూ ఉన్నదాన్ని గమనిద్దాం. శ్వాస మన శరీరంలోని ప్రతి కణాన్ని తాకుతూ మరలా శ్వాస బయటికి రావడాన్ని ఫీల్ అవుదాం. శ్వాస మన యొక్క హృదయ స్థానాన్ని తాకి మిగిలిన శరీర భాగాలన్నింటినీ చేరుతూ ఉన్నదాన్ని గమనిస్తూ బయటికి వచ్చే శ్వాస యొక్క వెచ్చదనాన్ని ఫీల్ అవుదాం. ఈ విధంగా పూర్తి ధ్యాసను సహజంగా జరుగుతున్న శ్వాసపై మాత్రమే కేంద్రీకరించండి. ఇప్పుడు నెమ్మదిగా మనము హోఓపనోపోనో హీలింగ్ వర్డ్స్ని చెప్పుకుందాము. వీటిని ఏ విధంగా చెప్పాలో నేను చెప్పడం జరుగుతుంది. నేను వాటిని చెప్పిన తర్వాత మీరు మనసులో వాటిని నిశ్శబ్దంగా మనసులో చెప్పుకోవాలి. నేను చెప్పడం పూర్తయిన తర్వాత మీరు ప్రారంభించండి. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ విధంగా నేను చెప్పడం పూర్తయిన తర్వాత బయటికి ఉచ్చరించకుండా కేవలం మనసులోనే చెప్పుకోండి. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మరలా ఇంకొకసారి చెప్దాము. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ,
I love you. నెమ్మదిగా మన శరీరంలో కలుగుతున్న అనుభూతిని ఫీల్ అవుతూ మరలా చెప్పుకుందాం. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ బాడీ, I am sorry. Please forgive me. Thank you. I love you. మీ శరీరంలో ఒక రిలాక్సేషన్ని ఫీల్ అవ్వడం గమనిస్తారు. మై డియర్ బాడీ, I'm sorry. Please forgive me. Thank you. I love you. My dear body, I'm sorry. Please forgive me. Thank you. I love you. మీ యొక్క పూర్తి ధ్యాసను మీ శరీరంపై ఉంచండి. శరీరం ఒక రిలాక్స్డ్ స్టేట్లోనికి చేరుకుంటున్న దాన్ని గమనించండి. మరలా ఈ హీలింగ్ వర్డ్స్ని చెప్పుకుందాం. మై డియర్ బాడీ, నెమ్మదిగా సూదింగ్గా మన శరీరానికి చెప్పుకోవాలి. I am sorry. Please forgive me. Thank you. I love you. My dear body, please forgive me. Thank you. I love you. My dear body, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear body, I am sorry. Please forgive me. Thank you. I love you. మీ శరీరం ఒక డీపర్ అండ్ డీపర్ రిలాక్స్డ్ స్టేట్లోనికి చేరుకుంటున్న దాన్ని అనుభూతి చెందుతూ మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ. Please forgive me. Thank you. I love you. ఈ యొక్క హీలింగ్ వర్డ్స్ చెప్పుకుంటున్నంతసేపు కూడా మన యొక్క శరీరం పైనే మన పూర్తి ధ్యాసను ఉంచుతూ ఈ హీలింగ్ వర్డ్స్ చెప్పుకోవాలి. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ. Please forgive me. Thank you. I love you. శరీరంలోని కణాలన్నీ కూడా తేలికగా అవ్వడం గమనిస్తారు. శరీరంలోని ఏదో బరువు పూర్తిగా బయటికి దిగిపోతున్నట్లుగా ఫీల్ అవుతారు. మనస్సు కూడా చాలా తేలిక అవ్వడం గమనిస్తారు. మరొక్కసారి మనసులో చెప్పుకుందాము. మై డియర్ బాడీ, పూర్తిగా శరీరంపై ధ్యాస ఉంచుతూ ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో కూర్చుందాము. మీ యొక్క శరీరాన్ని గమనిస్తూ, శరీరం ఒక డీపర్ అండ్ డీపర్ రిలాక్స్డ్ స్టేట్లో మీ యొక్క శరీరంలోని శక్తి ప్రవాహాన్ని కూడా సాక్షిగా ఫీల్ అవుతూ గమనించాలి. మరి మీకు కలిగిన అనుభవాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 అరచేతులని రబ్ చేసుకుంటూ మీ 2 కనులపై ఉంచి కనులని ఓపెన్ చేయండి. మరి మీ యొక్క అనుభవాన్ని కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియోని చూస్తూ ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఈ ధ్యానాన్ని చేయండి. మీలో కలిగిన మార్పుని గమనించండి. ఈ వీడియో కేవలం ఒక 10 రోజులు మాత్రమే ఈ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching this video. Have a great day.